వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అలాగే దాని అనుకున్న చీకపాటు కూడా చూస్తున్నాం కదా. సో ఈరోజు May 29th 2025. సో అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ ఇఫ్ యూ రియలీ లైక్ ద కాంటెంట్ అండ్ ప్లీజ్ డూ కమెంట్ ఇఫ్ యూ హ్యావ్ రియలీ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దానికి నేను రిప్లై ఇస్తాను. అంటే షార్ట్ అండ్ క్రిస్ప్గా మీకు ఆన్సర్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫస్ట్ మనకి ఈరోజు ఆర్టికల్స్ చూస్తే మనకి ఇంపార్టెంట్ చూస్తే ఫస్ట్ ఇక్కడ ఒక హెడ్లైన్ వచ్చింది మనకి, పీబీకేఎస్ టేక్స్ ఆన్ ఆర్సీబీ ఇన్ ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 అని ఇచ్చారు. సో టేక్స్ ఆన్ ఈ ఇడియమ్ ఆర్ ఫ్రేజ్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. మనకి టేక్స్ ఆన్ అంటే పోటీ పడనుంది అని అర్థం. సో పంజాబ్ కింగ్స్ టీం అనేది ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడనుంది ఐపీఎల్ గేమ్లో అని చెప్పేసి, క్వాలిఫైర్ 1లో అని చెప్పేసి దీని అర్థం. అండ్ ఇక్కడ ఫైనల్ బీకన్స్ అని ఇచ్చారు కదా. సో బీకన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. బీకన్స్ అంటే సిగ్నల్స్, అంటే చివరి ఘట్టానికి వచ్చింది కదా ఐపీఎల్. సో అందుకని ఈ ఫ్రేజ్ ఇచ్చారు ఇక్కడ మనకి, ఫైనల్ బీకన్స్. బీకన్స్ మీనింగ్ ఇంపార్టెంట్, మనకి సిగ్నల్స్ అనే అర్థం వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఐఐపి గ్రోత్ అట్ 8-month లో ఆఫ్ 2.7% ఇన్ ఏప్రిల్. సో ఐఐపి అంటే ఏంటో చూద్దాం. ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏంటంటే జనరల్లీ ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ ఇండికేటర్. సో అది మనకి ఎగ్జాక్ట్గా ఏం చెప్తుందంటే, మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎలా మారింది అని చెప్పేసి మనకి ఈ ఇండికేటర్, ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది, ఈ ఇండెక్స్ అనేది మనకి క్లియర్గా చెప్తుంది. సో దీని బేస్ ఇయర్కి మనకి 2011 to 12ని బేస్ ఇయర్ కింద తీసుకున్నారు. సో ఇది మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇట్స్ మోర్ దాన్ ఏ డెకేడ్ అయిపోతుంది కదా. సో చేంజ్ చేసే అవకాశం ఉంది తొందరలో. సో ప్రస్తుతానికి అయితే మాత్రం బేస్ ఇయర్ 2011 and 12. అండ్ ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది జనరలీ మనం షార్ట్ ఫామ్లో చెప్పాలంటే చేంజెస్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మనం చేంజెస్ని ఈ ఎకనామిక్ ఇండికేటర్ ద్వారా ఈజీగా చూడవచ్చు. అండ్ ఇది మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది రిలీజ్ చేస్తుంది, కంపైల్ చేసి. సో రిలీజ్డ్ బై అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఈ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది సిఎస్ఓ ఆఫీస్. సో ఇట్ రిలీజెస్ ఎవ్రీ మంత్ ఈ రిపోర్ట్ అనేది వస్తుంది మనకి. సో ఇందులో చాలా సెక్టార్స్ ఉంటాయి, అంటే సెవరల్ సెక్టర్స్ లైక్ మైనింగ్ ఉంటుంది, క్వారింగ్, ఎలక్ట్రిసిటీ, ప్రైమరీ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఇలా చాలా సెక్టర్స్ ఉంటాయి. కానీ అందులో మేజర్ పార్ట్ ఇది. ఈ సెక్టర్స్ అన్నీ కలిపి మనం ఒక 100% కింద కానీ తీసుకున్నామంటే అందులో మనకి వెరీ ఇంపార్టెంట్ 8 కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతారు. ఎలా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఐఐపి అని అడగచ్చు. సో గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. 8 కాబట్టి 8 కోర్ ఇండస్ట్రీస్. ఎందుకు వీటిని కోర్ ఇండస్ట్రీస్ అంటారు అంటే, సో దీస్ ఆర్ ద బేస్ థింగ్స్. ఎందుకంటే ప్రైమరీ థింగ్స్ ఇవి. అవి ఉన్న తర్వాత అవి మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తాయి ఎకానమీలో. సో వాటిని కోర్ ఇండస్ట్రీస్ అంటాం అందుకే మనం. సో అవి ఏంటో చూద్దాం. అందులో కూడా ఇది మేజర్లీ టోటల్లీ మనం ఐఐపిలో ఉన్న సెక్టర్స్ మొత్తం అన్నీ చూస్తే 100% కింద తీసుకున్నాం అనుకో, ఈ 8 కోర్ సెక్టర్సే మనకి 40% వెయిటేజ్ ఈ ఇండెక్స్లో ఇచ్చారు. ఈ 40% ఇచ్చారు ఆల్మోస్ట్. అవి 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి పెట్రోలియం అండ్ రిఫైనరీ ప్రోడక్ట్స్, అండ్ నెక్స్ట్ మనకి ఎలక్ట్రిసిటీ, అండ్ తర్వాత స్టీల్, నెక్స్ట్ కోల్. ఈ 4 చూసాం కదా. సో ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుందాం అంటే డివైడ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో పెట్రోలియం అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్ 1, అండ్ ఎలక్ట్రిసిటీ 2, అండ్ మనకి స్టీల్ వచ్చేసి 3, అండ్ కోల్. అండ్ ఇది మనకి ఈ వరుస క్రమం కూడా ఎలా చెప్తున్నానంటే పర్సంటేజెస్లో చెప్తున్నాను, అంటే డిసెండింగ్ ఆర్డర్లో చెప్తున్నాను. ఫస్ట్ మనకి పెట్రోలియం అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్కి ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్. ఈ 40%లోనే మళ్ళీ సబ్ డివిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో లీస్ట్ మనకి 8 కోర్ ఇండస్ట్రీస్లో లీస్ట్ పర్సంటేజ్ ఫర్టిలైజర్స్కి ఉంది. టాప్లో వచ్చేసి మనకి పెట్రోలియం అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్ ఉంది. సో అయితే చూద్దాం. నెక్స్ట్ 5th వన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్, అండ్ 6th వన్ నేచురల్ గ్యాస్, అండ్ 7th వన్ సిమెంట్, అండ్ 8 వచ్చేసి మనకి ఫర్టిలైజర్స్. ఈ 8 గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. పెట్రోలియం అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్,
క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, ఫర్టిలైజర్స్. సో ఇవి 8 కోర్ ఇండస్ట్రీస్. కోర్ అని ఎందుకన్నామంటే సో ఇవి బేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బిల్డింగ్స్ కట్టాలంటే మనకి సిమెంట్ కావాలి. సో అది అండ్ అలాగే మనకి అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ నుంచి ఈ సిమెంట్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ ఫేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. దానివల్ల ఒక బిల్డింగ్ని బిల్డ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పుట్ టు యూజ్, సో దాన్ని వాడతారు. సో అక్కడ కూడా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అనేది మార్కెట్లో క్రియేట్ అవుతుంది దీనివల్ల. అండ్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ పవర్ కన్జంప్షన్ వల్ల అండ్ ఆల్సో స్టీల్ మేజర్ కంపెనీస్ని సెటప్ చేసినప్పుడు కానీ లేదంటే రోడ్స్ లే చేసినప్పుడు కానీ ఇట్లాంటిది స్టీల్ అంటే ప్రైమరీ థింగ్స్ ఇవన్నీ మనకి. పెట్రోలియం ప్రైమరీ థింగ్, కోల్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి అండ్ ఆల్సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కూడా కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. సో వాటిల్లో కూడా మనకి ప్రైమరీ థింగ్స్ ఇవి. సో అందుకే మనం వీటిని 8 కోర్ ఇండస్ట్రీస్ అన్నాం. సో చాలాసేపు ఈ ఆర్టికల్ మీద మనం టైం పెట్టాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్, అందుకే ఎంత టైం పెట్టాం. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సెంట్రల్ నాడ్ ఫర్ 3653 crore బద్వేల్ నెల్లూరు కారిడార్. సో బద్వేల్ నెల్లూరు కారిడార్కి సెంటర్ 3653 crores అనేది శాంక్షన్ చేసింది. అండ్ మనకి రీసెంట్లీ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఈ కమిటీ హెడ్ ఎవరంటే మోదీ అండ్ అప్రూవ్ చేశారు. ఏంటి 108 kilometer 4 lane బద్వేల్ నెల్లూరు కారిడార్ని అప్రూవ్ చేశారు ఆన్ NH67. ఇది మనకి డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మోడ్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇదేంటంటే డిజైన్ అంటే ఫస్ట్ డిజైన్ చేసి బిల్డ్ చేస్తారు, దానికి ఫైనాన్స్ అనేది తెప్పిస్తారు బయట, అంటే ప్రైవేట్ కంపెనీసే చేస్తాయి. నెక్స్ట్ వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఆపరేట్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ రిటర్న్స్ వాళ్ళకి బ్యాక్ రావడానికి ప్రాఫిట్ ఆపరేట్ చేసుకోవడానికి అంటే 99 years అలా అగ్రిమెంట్ ఉంటుంది. ఆపరేట్ చేస్తారు, దాని తర్వాత గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మళ్ళీ గవర్నమెంట్ ఇష్టం, మళ్ళీ టెండర్స్ని పిలిచి అది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కూడా. సో అలాంటి మోడల్ దీన్ని కట్టబోతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి చూస్తే 3 important నోడ్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి మనకి. ఆంధ్రాలో పోతున్నాయి ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్. సో అందులో మనకి ఇంపార్టెంట్ నోడ్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ కొప్పర్తి, యాక్చువల్లీ ఈ కొప్పర్తి ఓర్వకల్ అనేది మనకి ప్రీవియస్ ఇయర్ Group 2 క్వశ్చన్. మొన్న రీసెంట్లీ జరిగిన Group 2 మెయిన్స్లో ఈ ఇంపార్టెంట్ నోడ్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇండస్ట్రియల్ కారిడార్స్లో ఉన్నది. సో ఇక్కడ కొప్పర్తి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ ఓర్వకల్ వచ్చేసి మనకి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, కృష్ణపట్నంలో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మీద ఉంది. సో ఈ 3 నోడ్స్ ఇంపార్టెంట్, కొప్పర్తి, ఓర్వకల్, కృష్ణపట్నం. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి NDA రెడీ టు ఫామ్ పాపులర్ గవర్నమెంట్ ఇన్ మణిపూర్ అని ఇచ్చారు కదా. ఎమ్మెల్యేస్ వెళ్ళి గవర్నర్ని కలిశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ నడుస్తుంది కాబట్టి, సో అండర్ ద ప్రెసిడెంట్ మనకి గవర్నరే రూల్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అక్కడున్న ఎమ్మెల్యేస్ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని చెప్పేసి గవర్నర్ వెళ్ళి కలిశారు. సో అక్కడ గవర్నర్ ఎవరు అంటే అజయ్ కుమార్ భల్లా, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వైజాగ్ టు హోస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. సో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండ్ ఆల్సో మిలాన్ 2026 ఎక్సర్సైజ్ కూడా విశాఖపట్నంలోనే జరగబోతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్లో చూస్తే మనకి కోవర్ట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. కోవర్ట్స్ అంటే సీక్రెట్ ఆర్ స్పైస్ అని అర్థం, లేదంటే మారు రూపంలో గల, తెలుగులో చెప్పాలంటే మారు రూపంలో ఉన్న వాళ్ళని కోవర్ట్ ఆపరేషన్ అంటాం. అంటే సీక్రెట్ ఆపరేషన్ అంటే స్పైయింగ్ ఆపరేషన్ అని అర్థం. సో ఇక్కడ మనకి NTR 102nd బర్త్ యానివర్సరీ జరిగింది రీసెంట్లీ కడపలో. సో చంద్రబాబు నాయుడు గారు ట్రిబ్యూట్స్ పే చేశారని చెప్పేసి ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. సో NT రామారావు గారు 102nd బర్త్ యానివర్సరీ ఎస్టర్డే. అండ్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. అబ్దుల్ నజీర్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్లో చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక డిఫెన్స్ క్లస్టర్ అనేది జగ్గయ్యపేట దొనకొండ మధ్యలో 6000 acres ఉంది. సో అక్కడ మనకి మిజైల్ అండ్ అమ్యునిషన్ ప్రొడక్షన్ యూనిట్స్ని స్టార్ట్ చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ని అడిగారు. అలాగే లేపాక్షి మడకశిర క్లస్టర్ మిలిటరీ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ కోసము, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అడిగారు. అండ్ విశాఖపట్నం అనకాపల్లి క్లస్టర్ని డెవలప్ చేయమని నేవల్ ఎక్స్పెరిమెంటేషన్ సెంటర్ కింద డెవలప్ చేయమని అడిగారు. సో ఇక్కడ మనకి అండ్ ఆల్సో కర్నూల్ ఓర్వకల్ క్లస్టర్ వచ్చేసి మిలిటరీ డ్రోన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ ఇక్కడ దాన్ని డెవలప్ చేయమని చెప్పి అడిగారు. సో సింపుల్గా చూద్దాం, ఇక్కడ మనకి 4 క్లస్టర్స్ వచ్చాయి మనకి. జగ్గయ్యపేట, దొనకొండ,
క్లస్టర్, మిజైల్ అండ్ అమ్యునిషన్ ప్రొడక్షన్ యూనిట్స్. అండ్ లేపాక్షి మడక్సిరా దగ్గర మిలిటరీ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్స్. అండ్ విశాఖపట్నం అనకాపల్లి క్లస్టర్ ఏంటంటే నేవల్ ఎక్స్పెరిమెంటేషన్ సెంటర్. అండ్ కర్నూలు ఓర్వకల్ క్లస్టర్ ఏంటంటే మిలిటరీ డ్రోన్స్, రోబోటిక్స్ అండ్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ కాంపోనెంట్స్. సో ఇది ప్రపోజల్ పెట్టారు అలా రెడీ చేయమని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ ఆర్టికల్ చెప్పినందుకు జనరల్గా ఇది ఏపీ న్యూస్ అనుకుంటారు. జనరల్లీ ఇది ఏపీ న్యూస్ కాదు, ఇది సెంట్రల్ న్యూస్. ఇది కూడా ఇక్కడ ఏ విధంగా అంటే ఇక్కడ మనకి మిజైల్ అండ్ అమ్యునిషన్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మిలిటరీ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ సెంటర్స్, ఇంపార్టెంట్ థింగ్స్, ప్రైమరీ థింగ్స్, సెంటర్స్గా ఫోకస్, సెంట్రలీ ఫోకస్డ్ థింగ్స్. ఇప్పుడు నేవల్ ఎక్స్పెరిమెంటేషన్ సెంటర్ ఉంది, అది సెంట్రలీ ఫోకస్డ్ థింగ్ అనేది. అండ్ ఆల్సో మిలిటరీ డ్రోన్స్, రోబోటిక్స్ సెంట్రల్ థింగ్. ఇది స్టేట్ న్యూస్ అయితే కాదు, ఇది డెఫినెట్లీ. సో సెంట్రల్ న్యూస్ ఇది. సో అందుకే ఇక్కడ పొలిటికల్ న్యూస్ అనేది అవాయిడ్ చేస్తూ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ థింగ్ మాత్రమే ఇక్కడ మనం ఫోకస్ చేస్తున్నాం. సో దట్ థింగ్ యూ హ్యావ్ టు రియలైజ్ దట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ప్లెయింట్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్లెయింట్ అంటే కంప్లైంట్. కంప్లైంట్లోనే ప్లెయింట్ అనేది ఉంది. సో ప్లెయింట్ అంటే ఒక కేసు. ప్లెయింట్ ఫైల్డ్ అగేన్స్ట్ సిఎంఆర్ఎల్ ఇచ్చారంటే ఒక కేసు ఫైల్ చేయబడింది సిఎంఆర్ఎల్ మీద అని చెప్పేసి అని అర్థం వస్తుంది. ప్లెయింట్ అంటే కంప్లైంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కేరళ గవర్నమెంట్ ప్లానింగ్ లా టు అలో కల్లింగ్ ఆఫ్ వైల్డ్ బోర్స్. సో కేరళ గవర్నమెంట్ ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ఎందుకంటే టు సైంటిఫిక్ కల్లింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. ప్రైమరీలీ ఏంటంటే ఫెరల్ బోర్స్ అంటే అడవి పందులు. ఆల్మోస్ట్ బోర్స్ అంటే అడవి పందులు. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఫెరల్ బోర్స్. ఇదేంటంటే హ్యూమన్ లైఫ్ని ఎండేంజర్ చేస్తున్నాయి అండ్ ఆల్సో నియర్ బై ఫామ్ ల్యాండ్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నాయి. సో వాటిని కల్లింగ్ అంటే వాటిని చంపడానికి సో సైంటిఫిక్గా అండ్ ఆల్సో రెగ్యులేటెడ్గా. ఎందుకంటే ఎక్కువగా వాటిని చంపేస్తే మళ్ళీ ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సో ఎకోసిస్టమ్ దెబ్బతినకుండా, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ దెబ్బతినకుండా సో సైంటిఫిక్ కల్లింగ్ అండ్ ఆల్సో రెగ్యులేటెడ్ కల్లింగ్ చేయడానికి గవర్నమెంట్ ఒక లా ప్లాన్ చేస్తుంది, కేరళ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే మనకి ఏషియాటిక్ వైల్డ్ డాగ్స్ అంటాం వీటిని. అండ్ ఆల్సో వీటిని ధోలేస్ అని కూడా పిలుస్తాం. సో ఆన్ ద డే ఆఫ్ వరల్డ్ ధోలేస్ డే. సో వరల్డ్ ధోలేస్ డే మనకి May 28th జరుపుకుంటాం. సో ఆన్ పార్ట్ ఆఫ్ ఇట్ మనకి కూడా పిక్చర్ ఇచ్చారు మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంపార్టెంట్ ఎడిటోరియల్లో మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇక్కడ ప్రాగ్మాటిక్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్రాగ్మాటిక్ అంటే రియలిస్టిక్ లేదంటే సెన్సిబుల్ అప్రోచ్ని ఫాలో అవ్వడం. ప్రాగ్మాటిక్ అంటే రేషనలిస్టిక్గా మనం బిహేవ్ చేయడం. అంటే నాట్ ఫాలోయింగ్ థియరీ, వీ హ్యావ్ టు బీ రియలిస్టిక్ అని అర్థం వస్తుంది. ప్రాగ్మాటిక్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియాస్ ఫినాన్షియల్ సెక్టర్ రీఫార్మ్స్ నీడ్ ఏ షేకప్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ ఆర్టికల్ అంతా మొత్తం ఇంపార్టెంట్ కాదు, ఇందులో మనకి ఒక ఎకనామిక్ టర్మ్ అనేది వచ్చింది, అది చూద్దాం మనం. షాడో బ్యాంకింగ్. షాడో బ్యాంకింగ్ ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ బ్యాంకింగ్. అంటే ఈ షాడో బ్యాంకింగ్ అంటే ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి అవుట్ సైడ్ ఆఫ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్. సో లైక్ ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్. అండ్ ఆల్సో హెచ్ఎఫ్సిస్ అంటే హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్. అండ్ ఆల్సో పీర్ టు పీర్ లెండింగ్ గ్రూప్స్. వీటన్నిటి ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే వీటిని షాడో బ్యాంకింగ్లోకి వస్తాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్. సో ఇవి ఏంటంటే జస్ట్ లైక్ ఏ బ్యాంక్, దే విల్ వర్క్. బట్ రెగ్యులేషన్ అనేది అంతగా ఉండదు వీటి మీద. సో రెగ్యులేటరీ ఓవర్సైట్ అనేది తక్కువగా ఉంటుంది. సో వాటినే మనం షాడో బ్యాంకింగ్. షాడో ఈజ్ నథింగ్ బట్ మనం ఒక రెప్లికా చేయడం అని అర్థం వస్తుంది. సో బ్యాంకింగ్ని, రియలిస్టిక్ బ్యాంకింగ్ని షాడోగా రిఫ్లెక్ట్ చేస్తూ వాటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఈ షాడో బ్యాంకింగ్లో ఉన్న ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్. సో జనరల్లీ అవి లెండింగ్ ఇస్తాయి లేదంటే ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీస్ ఇస్తాయి. సో ఈ టర్మ్ అనేది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షాడో బ్యాంకింగ్. ఆర్టికల్ చూస్తే మనకి హాట్ ఆన్ క్లే అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ జరగబోతుంది 2025. ఫ్రెంచ్ ఓపెన్ మనకి జరగబోతుంది ఎక్కడ అంటే ఇది ప్యారిస్లో జరుగుతుంది మనకి. ప్యారిస్లో ఇది ఎగ్జాక్ట్లీ రోలాండ్ గ్యారోస్ అనే ప్లేస్లో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో ఫ్రెంచ్ ఓపెన్ 2025కి ఈసారి దిస్ ఇస్ ద ఫస్ట్ ఎడిషన్. మనకి 14 టైమ్ ఛాంపియన్ రఫేల్ నడాల్ ఆడట్లేదు. సో ఈ రిటైర్ అయిపోయారు ఈయన. సో he is not going to play this French Open. This is the first time. అండ్ ఇక్కడ మనకి డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ ఆల్కరాజ్, ఈయన స్పెయిన్కి చెందిన వ్యక్తి. అండ్ ఆల్సో వరల్డ్ నెంబర్ 1 జానిక్ సిన్నర్ మెన్స్లో. సో ఈ పేర్లు అనేవి ఇంపార్టెంట్ జనరల్లీ.
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ చూస్తే విమెన్స్లో చూస్తే 3 టైమ్ డిఫెండింగ్ ఛాంపియన్ మనకి ఇగా స్వైతక్. అండ్ వరల్డ్ నెంబర్ 1 ఎవరంటే అరీనా సబలెంకా. సో ఈవిడ ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తే. సో వీళ్ళు హాట్ ఫేవరెట్స్గా ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎగ్జామినింగ్ ద ఆర్బీఐస్ రెమిటెన్సెస్ సర్వే అని చెప్పించారు కదా. సో జనరలీ రెమిటెన్స్ ఇస్ నథింగ్ బట్, రెమిటెన్స్ అంటే ఇప్పుడు మన ఇండియన్స్ యూఎస్లోను అండ్ ఆల్సో గల్ఫ్ కంట్రీస్లోను అంటే దుబాయ్, కువైట్ ఇలాంటి కంట్రీస్లో, ఒమాన్లోని ఇలాంటి కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళు వాళ్ళ హోమ్స్కి అంటే ఇండియాకి మళ్ళీ తిరిగి ఏదైతే అక్కడ సంపాదించిన మనీ పంపిస్తారో దాన్నే మనం సింపుల్గా రెమిటెన్స్ అంటాం. సో ఆ రెమిటెన్స్ మీద ఆర్బీఐ సర్వే చేస్తుంది రీసెంట్లీ. సో సర్వే చేస్తే అందులో కొన్ని డేటా అనేది మనకి కొన్ని ఈక్వేషన్స్ అనేవి బయటకు వచ్చాయి. సో సింపుల్గా చూద్దాం, ఆర్టికల్ మొత్తం కాదు, సమ్మరీ చూద్దాం సింపుల్గా. సో ఇక్కడ చూస్తే మనకి యూఎస్ ఈ టోటల్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్ మనకి ఇండియాకి వస్తున్న రెమిటెన్సెస్లో యూఎస్ వచ్చేసి 27% యూఎస్ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఈ 5 కంట్రీస్ అంటే ఇవి అడ్వాన్స్డ్ ఎకానమీస్ కదా. సో ఈ 5 కంట్రీస్ కలిపి ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ 51% రెమిటెన్సెస్ వస్తున్నాయి మనకి. టోటల్గా మనకు వచ్చేది 100% అనుకుంటే అందులో 51% ఈ 5 కంట్రీస్ నుంచి వస్తున్నాయి. అండ్ మనకి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని చెప్పేసి గల్ఫ్ నేషన్స్ 6 ఉంటాయి. కువైట్, ఒమాన్, దుబాయ్ ఇవన్నీ కలిపి మనకి ఒక 6 ఉంటాయి. సో ఈ 6 కంట్రీస్ నుంచి మనకి 37% వస్తుంది. జనరల్లీ ఇక్కడ ఏంటంటే హిస్టారికల్గా చూస్తే మనకి ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ వచ్చేది, ఈ అడ్వాన్స్డ్ ఎకానమీస్ నుంచి తక్కువ వచ్చేది. కానీ ఇప్పుడు అది ఇన్వర్షన్ అయిందని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి వెస్ట్ ఏషియాలో కానీ ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో కానీ లో స్కిల్డ్ వర్కర్స్ కింద వెళ్తారు మన ఇండియన్స్, మోస్ట్లీ లేబర్ వర్క్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సో అండ్ ఆల్సో మనకి అడ్వాన్స్డ్ ఎకానమీస్లో మాత్రం హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వెళ్తారు, మోస్ట్లీ సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు అండ్ ఆల్సో స్టూడెంట్స్ కూడా. సో ఆ ట్రెండ్ అనేది ఇన్వర్స్ అయిందని చెప్తున్నారు. అండ్ ఆల్సో స్టేబుల్ ఎర్నింగ్, ఈ అడ్వాన్స్డ్ ఎకానమీస్లో వచ్చేసి మనకి హయ్యర్ ఇన్కమ్ వస్తుంది అండ్ ఆల్సో స్టేబుల్ ఎర్నింగ్స్ కూడా వస్తాయి. సో అండ్ ఆల్సో అండ్ మనకి హోస్ట్ కంట్రీ ఇమిగ్రేషన్ పాలసీ, ఇప్పుడు ఈ యూఎస్ లేదంటే యూకే కొన్ని పాలసీస్ పెడతా ఉంటారు. వీసాస్ మేము H1B వీసాస్ ప్రొవైడ్ చేయము, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. సో ఆ హోస్ట్ కంట్రీ ఏదైతే ఉందో ద ఇమిగ్రేషన్ పాలసీ షిఫ్ట్స్ వల్ల ఈ ఇన్ఫ్లోస్ అనేవి డిస్ప్రపోర్షనేట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో వాటి వల్ల వీసాస్ అవి రాకపోవడం వల్ల సో సమ్ ఆఫ్ ద రెమిటెన్సెస్ అనేది వాళ్ళు తిరిగి పంపించకపోవచ్చు. సో అవి డిస్ప్రపోర్షనేట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈ మోస్ట్లీ మనకి ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ అవి పెరిగిపోవడం వల్ల యాప్ బేస్డ్ మనీ ట్రాన్స్ఫర్స్ అనేవి కంట్రీస్ నుంచి మన హోస్ట్ కంట్రీ నుంచి మన హోమ్ కంట్రీకి పెరుగుతున్నాయి, చాలా వరకు పెరిగాయని చెప్తున్నారు. కానీ స్టిల్ కొన్ని కంట్రీస్ మాత్రం ఈ కెనడా, జర్మనీ, ఇటలీ ఇవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కన్వెన్షనల్ మెథడ్సే వాడుతున్నాయి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఈ క్రాస్ బార్డర్ డిజిటల్ పేమెంట్ లింకేజెస్ ఉండడం వల్ల ఈజీ అయిపోయింది, ఈ రెమిటెన్సెస్ ఫార్వర్డింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి చూస్తే 6% రిసీవ్ చేసుకుంటున్నాయి రెమిటెన్సెస్. అండ్ ఇక్కడ మనకి మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు చూస్తే ఆల్మోస్ట్ 51%, అంటే మోస్ట్లీ హాఫ్ ఆఫ్ ద రెమిటెన్సెస్ ఈ 3 రాష్ట్రాలు రిసీవ్ చేసుకుంటున్నాయి. అంటే అక్కడి నుంచి ఎక్కువ మంది వేరే కంట్రీస్కి వెళ్ళి మంచిగా ఇన్కమ్ ఆన్ చేసి రిటర్న్ పంపిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఈ డేటా చెప్తుంది మనకి. అండ్ ఆల్సో మనకి అండ్ ఈ స్టేట్స్ ఎస్పెషల్లీ మనకి కొన్ని స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేసాయి, ఫారెన్ లాంగ్వేజ్ ట్రైనింగ్లోని, క్రెడెన్షియలైజింగ్ పాత్వేస్ కానీ, ఎంప్లాయర్ లింకేజెస్ అంటే ఎంప్లాయీస్ లింక్స్ అనేవి ఉండడం, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేసింది కాబట్టి సో వాళ్ళకి ఎక్కువ రెమిటెన్సెస్ వస్తున్నాయని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఇది సమ్మరీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి క్యాబినెట్ అప్రూవ్స్ హైక్ ఇన్ ఎంఎస్పీ ఫర్ ఖరీఫ్ క్రాప్స్ అని ఇచ్చారు కదా. సో ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు రైతు ధాన్యం పండించినప్పుడు సో దానికి గిట్టుబాటు ధర రాలేదు అంటారు కదా. సో ఆ గిట్టుబాటు ధరని గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటుంది అది, దాన్ని మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 kg రైస్ 20 రూపీస్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. సో మార్కెట్లో 20 కన్నా బిలో రేట్ అనేది అస్సలు పడదు. సో డెఫినెట్లీ ఒకవేళ మార్కెట్లో 20 రూపీస్ కన్నా తక్కువ ఉన్నా సరే గవర్నమెంట్ దాన్ని 20 రూపీస్కి కొనుక్కుంటుంది. అందుకే ఎంఎస్పి అని చెప్పేసి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ప్రతి క్రాప్కి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఖరీఫ్ క్రాప్స్, మనకి ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సీజన్ స్టార్ట్ అయ్యే ముందే ఈ ఖరీఫ్ క్రాప్స్కి కొన్ని వీటికి ముందుగానే ఈ ప్రైసెస్ అనేవి ఫిక్స్ చేస్తూ ఉంటుంది. జనరల్లీ ఇది 1.5 times ఆఫ్ ఆల్ ఇండియా వెయిటెడ్ కాస్ట్
వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ప్రొడక్షన్కి ఎంతైతే అయిందో దానికి 1.5 టైమ్స్ ఉండే విధంగానే ఈ ఎంఎస్పి బేస్ లెవెల్ అనేది సెట్ చేస్తుంది గవర్నమెంట్. సో దాన్ని బట్టే అంతకన్నా ఎక్కువ అయితే డెఫినెట్లీ ఉండొచ్చు, కానీ 1.5 మాత్రం మినిమం ఉండాలి. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు అయిందనుకోండి, దానికి 1.5 టైమ్స్ డెఫినెట్లీ ఆ ప్రైస్ మనం అమ్ముకోవడానికి ప్రైస్ పెట్టుకోవచ్చు. సో గవర్నమెంట్ ఆ బేస్ లెవెల్ అనేది సెట్ చేసింది. సో అలాగే ఇక్కడ మనకి ఏవి ఎంఎస్పిలోకి వస్తాయి ఈ ఖరీఫ్ క్రాప్స్ అనేవి జనరల్లీ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే నైజర్ సీడ్, రాగి, కాటన్, సెసమమ్ అండ్ ఆల్సో బాజ్రా, మెయిజ్, ఉరద్. సో ఇవి జనరల్లీ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 30+ వరకు క్రాప్స్ అనేవి ఉంటాయి. సో అన్నీ జస్ట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే న్యూట్రీ సిరియల్స్ ఆర్ శ్రీ అన్న. సో వీటికి రీసెంట్లీ మనకి గవర్నమెంట్ ఈ పల్సెస్ని, సీరియల్స్ని ప్రొడక్షన్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది కదా. సో వాటికి ఆఫరింగ్ ఏ హయ్యర్ ఎంఎస్పి ఫర్ దిస్ క్రాప్స్. సో వాటికి హయ్యర్ ఎంఎస్పి అనేది సెట్ చేస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ దిస్ ప్రొడక్షన్. అండ్ మన కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి. అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్లో ఇండిగోకి న్యూ చైర్మన్ వచ్చారు మనకి విక్రమ్ సింగ్ మెహతా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి యుఎన్ రిపోర్ట్ ఇచ్చింది. జనరల్లీ నెక్స్ట్ 70% వరకు ఛాన్స్ ఉంది మనకి 2025 నుంచి 2029 వచ్చేలోపు మన టెంపరేచర్స్ అనేవి 1.5 degrees సెంటిగ్రేడ్ పెరుగుతాయి అని చెప్పేసి యుఎన్ రిపోర్ట్ ఇచ్చింది, వార్న్ చేసింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ కంట్రీస్ని వార్న్ చేసింది. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూస్తే మనకి కంపాట్రియోట్ అని ఇచ్చారు కదా. కంపాట్రియోట్ మీనింగ్ ఇంపార్టెంట్. కంపాట్రియోట్ అంటే ఫెలో కంట్రీ మెన్, లేదంటే ఫెలో సిటిజన్ అని అర్థం వస్తుంది. కంటెక్స్లో మీనింగ్ చూద్దాం. ఇక్కడ వరల్డ్ ఛాంపియన్ డి గుకేష్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ట్రబుల్ యాజ్ కంపాట్రియోట్ అర్జున్ ఎరిగైసీ బ్రాక్ త్రూ హిజ్ డిఫెన్సెస్ ఇన్ ద సెకండ్ రౌండ్. ఇక్కడ చూస్తే మనకి అర్జున్ ఇండియన్ వ్యక్తే అండ్ గుకేష్ కూడా ఇండియన్ వ్యక్తే. సో అందుకే ఈ పదం వాడారు ఇక్కడ. యాజ్ కంపాట్రియోట్ అంటే ఫెలో కంట్రీ మెన్, ఫెలో సిటిజన్ అర్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ వచ్చేసి మనకి గూమీలో జరుగుతున్నాయి, సౌత్ కొరియా. సో ఓవరాల్గా మనం ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేసాం. అండ్ చూస్తే మనకి నిన్న వీడియోలో కింద ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎగ్జామ్స్ అని చెప్పి కమెంట్ చేశారు. సో ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డైలీ ఒకటే పని. మనం డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి అందులో కొన్ని ఇంపార్టెంట్ మీనింగ్స్ చెప్తున్నాను కదా, అవి అన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఆ మీనింగ్స్ అనేవి ఒక బుక్ పెట్టి డైలీ ఏవైతే మీనింగ్స్ చెప్తున్నానో అవి రాసుకోండి, రివిజన్ చేయండి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్లీస్ట్ డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం అట్లీస్ట్ మోర్ దాన్ 6 to 7 వర్డ్స్ అనేవి మనం మీనింగ్స్ చెప్తున్నాం. అండ్ ఆల్సో ఇడియమ్స్ కానీ ఫ్రేజెస్ కానీ వస్తే చెప్తున్నాం. సో మోస్ట్లీ అవే వస్తాయి, ఎగ్జామ్స్లో కూడా అవే రిపీట్ అవుతాయి. సో ఎక్కడి నుంచో తీసుకురారు, న్యూస్ పేపర్స్ నుంచే వాళ్ళు కూడా పిక్ చేస్తారు. సో వాటి వల్ల వర్డ్స్ అనేవి అట్లా డైలీ ఒక 6 to 7 వర్డ్స్ అలా రాస్తూ ఉంటాయి. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ లాట్ ఆఫ్ వర్డ్స్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్డ్స్ టు రివైజ్. సో వన్ వే అది ఒకటే. అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్ సినోనిమ్స్ అవి వస్తుంటాయి కదా. అండ్ ఆల్సో మనకి ఏదైనా ఒక ఆర్టికల్ తీసుకోండి డైలీ న్యూస్ పేపర్లో, ఒక్క ఆర్టికల్ జస్ట్ దృష్టి పెట్టి విత్ కాన్షియస్నెస్ ఆ ఆర్టికల్, వెరీ చిన్న ఆర్టికల్ అయినా పర్వాలేదు. సో డైలీ with very much attention ఆ ఆర్టికల్ చదవండి. యూ విల్ అండర్స్టాండ్ అండ్ యువర్ ఇంగ్లీష్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. వీడియో నచ్చితే ఇక్కడి వరకు డూ లైక్, షేర్ అండ్ జస్ట్ కమెంట్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.